కర్ణాటక చెందిన ఒక శైలు, ఒక అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది. తనకు పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టారు. అయితే రీల్స్ చేయొద్దని వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి అయితే వినలేదు. తను రీల్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కామెంట్లో ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. వివేక్ అని ఒక అబ్బాయి పరిచయం అయితే తను అలా రోజు మెసేజ్ చేస్తూ, కామెంట్ చేస్తూ, డైరెక్ట్గా మెసేజ్ చేస్తూ కన్వర్జేషన్ లవ్గా మారిపోతుంది. సో లైక్స్ ఎలా రావాలి, కామెంట్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తూ ఉంటాడు. తను టిప్స్ చెప్తూ ఉంటాడు. సో ఈ గ్యాప్లో ఏమైందంటే వాళ్ళిద్దరు లవ్లో పడి ప్రేమించుకుంటారు వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా. సో అమ్మాయికి అబ్బాయి ఏమని చెప్తారంటే, మీ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మంచిగా జీవితం కాపురం చేద్దాం అనేసి అనుకుంటారు. కానీ ఆమె ఏం చేస్తుంది, డైవర్స్ ఇచ్చేసి పిల్లలను వదిలేసి ఆమె ఇతనితో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. సో ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్తాడు ఏమని, తను కూడా నన్ను ఇష్టపడుతుంది, నేను కూడా ఇష్టపడుతున్నాను, సో మేమిద్దరం మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఇట్లా డైవర్స్ అయ్యింది, నన్ను ఇష్టపడి వచ్చేసిందని చెప్తాడు. కానీ అబ్బాయి ఏమని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, సో నువ్వు అందంగా ఉన్నావని చెప్పి తన దగ్గరికి వచ్చింది, రేపొద్దున నీకంటే వేరే అబ్బాయి అందంగా ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, సో ఇవంటే నమ్మద్దు, నీ దారి నువ్వు చూసుకో, హ్యాపీగా ఉండు, మంచిగా పెళ్లి చేస్తామని చెప్పారు. సో తను ఏం చేస్తాడు, తను వదిలేసి చెప్పేసి తన దారి తను చూసుకుని వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఇదంతా తట్టుకోలేక హస్బెండ్ని వదులుకుంది, ప్రియుడిని వదులుకుంది. సో ఏం చేయలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో కర్ణాటక చెందిన శైలు అనే ఒక అమ్మాయి రియల్ స్టోరీ.